జమ్మూ కాశ్మీర్ ఫలితాలతో బీజేపీకి ఫ్యూచర్ కనిపిస్తుందా? ఈ దెబ్బతో కమలం అలర్ట్ అవుతుందా? నెక్స్ట్ జరగబోయే 4 రాష్ట్రాల్లో ఎలాంటి వ్యూహాన్ని అమలు చేస్తుంది? ఇప్పటికే ఆ రాష్ట్రాల్లో కమల వికాసం కష్టమేనని సంకేతాలు వస్తున్నాయా? ఇంతకీ ఆ 4 రాష్ట్రాలు బీజేపీకి ఎందుకు అగ్ని పరీక్షగా మారనున్నాయి? హర్యానా జమ్మూ కాశ్మీర్ ఫలితాలతో బీజేపీకి ఫ్యూచర్ కనిపిస్తుందా? ఈ దెబ్బతో కమలం అలర్ట్ అవుతుందా? 2025లో మహారాష్ట్ర, బీహార్, జార్ఖండ్, ఢిల్లీలో ఎన్నికలు. నెక్స్ట్ జరగబోయే 4 రాష్ట్రాల్లో వ్యూహం ఎలా ఉంటుంది? ఆ రాష్ట్రాల్లో కమల వికాసం కష్టమేనా? బీజేపీకి ఆ స్టేట్స్ ఎందుకు అగ్ని పరీక్షగా మారనున్నాయి? నార్త్ ఇండియాలో బీజేపీకి ఎదురే ఉండదని కాషాయ లీడర్లు ధీమాగా ఉండేవారు. అయితే హర్యానా, జమ్మూ కాశ్మీర్ ఫలితాలతో బీజేపీకి ఫ్యూచర్ కనిపిస్తుందా అంటే అవుననే చెప్పాలి. వారి భవిష్యత్తును ఈ 2 రాష్ట్రాల ఫలితాలు నిర్ణయించబోతున్నాయి. హర్యానా, జమ్మూ కాశ్మీర్లలో బీజేపీ అనూహ్య ఫలితాలు సాధించింది. జమ్మూ కాశ్మీర్లో హిందువులు ఉండే జమ్మూలో బీజేపీ ఘన విజయం సాధించింది. కానీ ముస్లింలు ఉండే కాశ్మీర్ లోయలో మాత్రం పట్టు సాధించలేకపోయింది. అయినా సరే ఆ ఫలితాలపై మోడీ కూడా సంతోషం వ్యక్తం చేశారు. హర్యానాలో కాంగ్రెస్ గెలుస్తుందని అంతా చెప్పారు. కానీ అనూహ్యంగా బీజేపీ గెలిచి హ్యాట్రిక్ కొట్టింది. అయితే వచ్చే ఏడాది కాలంలో జరగనున్న 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఆ పార్టీకి పెను సవాళ్లే తెచ్చిపెట్టనున్నాయి. మహారాష్ట్ర, బీహార్, జార్ఖండ్, ఢిల్లీలో ఎన్నికలు జరగనున్నాయి. ఆ 4 రాష్ట్రాల్లో బీజేపీ చేసిన అధికార దుర్వినియోగం, అతి రాజకీయం ఆ పార్టీకి భస్మాసుర హస్తాలుగా మారాయి. దేశ రాజధాని ఢిల్లీలో బీజేపీ గెలిచి చాలా కాలమైంది. కేజ్రీవాల్ను అరెస్టు చేసి చాలా కాలం జైల్లో ఉంచి మరోసారి గెలిచే అవకాశాన్ని కోల్పోయింది. మహారాష్ట్రలో శివసేన, ఎన్ఎస్పీలను చీల్చి ఆ పార్టీలకు ఎంత నష్టం చేసిందో కానీ తన నెత్తిన తానే చేయి పెట్టుకున్నట్లుగా ఇప్పటికీ క్లారిటీ వచ్చింది. బీహార్లో నితీష్ కుమార్ నిరంతరం టెన్షన్ పడుతూనే ఉన్నారు. జార్ఖండ్లో హేమంత్ సోరెన్ అరెస్టు వ్యవహారం బీజేపీ చేతికి వచ్చిన అవకాశాలని జారవిరుచుకోవడం లాంటిదేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు, పార్లమెంట్ ఎన్నికలకు సంబంధం ఉండదు. కానీ బీజేపీ వరుసగా అసెంబ్లీలను కోల్పోతే ఆ పార్టీ పనైపోతుందని ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కూడా పూర్తి మెజారిటీ లేదు. మిత్రపక్షాల మీద ఆధారపడి ఉంటుంది. మైండ్ గేమ్ ఆడటానికి ఇలాంటి రాజకీయ పరిస్థితులు చాలు. ఎదురు దెబ్బలు తగిలినా తగలకపోయినా ఆ పార్టీ అగ్రనేతలు వదిలేయలేరు. వారి రాజకీయాలు నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి.